ఈ న్యూస్ భారతదేశం యొక్క అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ AMCA ప్రాజెక్టుకు సంబంధించింది. ఫ్రాన్స్ సాఫ్రాన్ కంపెనీతో కలిసి 120 కిలో న్యూటన్ థ్రస్ట్ ఇంజిన్ని సంయుక్తంగా అభివృద్ధి చేయడం మరియు తయారు చేయడం గురించి ఒప్పందం జరిగింది. ఇది భారతదేశం ఏరోస్పేస్ రంగంలో స్వావలంబనకు పెద్ద బూస్ట్. భారతదేశం యొక్క AMCA ప్రాజెక్ట్ దేశం యొక్క మొదటి 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్. ఇది రక్షణ రంగంలో స్వదేశీ సాంకేతికతను ప్రదర్శిస్తుంది. ప్రారంభంలో GE F414 ఇంజన్లతో MK1 వెర్షన్ టెస్ట్ ఫ్లైట్స్ జరుగుతాయి. కానీ MK2 వెర్షన్కి శక్తివంతమైన 120 kN ఇంజన్ అవసరం. ఇక్కడే ఫ్రాన్స్ సాఫ్రాన్ ఎంట్రీ ఇచ్చింది. ఇది MTC ద్వారా 100% టెక్నాలజీ ట్రాన్స్ఫర్ IPR భారతదేశానికి ఇస్తుంది. ఇది భారతదేశం మొదటి దేశంగా ఈ స్థాయి సహకారాన్ని పొందిందని ట్రెండింగ్లో చర్చ జరుగుతోంది. ఈ ఒప్పందం సుమారు $7 బిలియన్ విలువైంది. DRDO యొక్క గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ GTRE మరియు సాఫ్రాన్ కలిసి ఇంజన్ను డిజైన్, డెవలప్, టెస్ట్, సర్టిఫై మరియు భారతదేశంలోనే తయారు చేస్తాయి. 10 సంవత్సరాల్లో పూర్తవుతుంది. 2028 నాటికి టెస్ట్ ఫ్లైట్స్, 2035 నాటికి సీరియల్ ప్రొడక్షన్ ప్రారంభం. ఇది AMCAతో పాటు భవిష్యత్ ప్లాట్ఫామ్లకు ఉపయోగపడుతుంది. మాడ్యులర్ డిజైన్ వల్ల 120 kN నుంచి 140 kN వరకు స్కేల్ చేయొచ్చు. పర్యావరణ స్నేహపూర్వక దృక్పథంలో ఈ ఒప్పందం చాలా ముఖ్యం. ఆధునిక జెట్ ఇంజన్లు ఇంధన సామర్థ్యం పెంచి కార్బన్ ఎమిషన్స్ని తగ్గిస్తాయి. ఈ 120 kN ఇంజన్ అడాప్టివ్ సైకిల్ టెక్నాలజీల్ని ఇంటిగ్రేట్ చేస్తుంది. ఇది ఇంధన వినియోగాన్ని 20 నుంచి 30% తగ్గిస్తుంది. ఇది రక్షణ రంగంలో గ్రీన్ టెక్నాలజీకి ఉదాహరణ. భారతదేశం రక్షణ ఉత్పత్తుల ఎక్స్పోర్ట్ని పెంచుతున్న సమయంలో ఇంజిన్ ఎక్స్పోర్ట్ మార్కెట్లో పర్యావరణ నిబంధనలకి అనుగుణంగా ఉంటుంది. ఈ ఒప్పందం భారతదేశం యొక్క స్వావలంబనకి పెద్ద అడుగు. గతంలో కావేరీ ఇంజిన్ ప్రాజెక్ట్ విఫలమైంది. దీనివల్ల టెజస్కు GE ఇంజిన్లపై ఆధారపడ్డాం. ఇప్పుడు ఫ్రాన్స్తో సహకారం ద్వారా భారత ఇంజనీర్లు క్రిస్టల్ బ్లేడ్ టెక్నాలజీ, హై టెంపరేచర్ మెటీరియల్స్ నేర్చుకుంటారు. ఇది భవిష్యత్ జనరేషన్ ఫైటర్స్కి బేస్ సృష్టిస్తుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ ఒప్పందాన్ని ఇంజన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియాగా పేర్కొన్నారు. ఈ ఒప్పందం జియోపాలిటికల్ ప్రాముఖ్యత కలిగి ఉంది. అమెరికా, UK ప్రతిపాదనల్ని సైడ్ లైన్ చేసి ఫ్రాన్స్ను ఎంచుకోవడం భారతదేశం యొక్క స్ట్రాటజిక్ షిఫ్ట్. ఫ్రాన్స్ 1998 పోఖ్రాన్ టెస్టుల తర్వాత కూడా సాంకేతికత ఇచ్చింది. ఇది భారత్ ఫ్రాన్స్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ని మరింత బలోపేతం చేస్తుంది. ఇదే సమయంలో 114 రాఫెల్ జెట్ల మెగా డీల్ కూడా ట్రెండింగ్లో ఉంది. ఇందులో భారతదేశంలో తయారీ, టెక్ ట్రాన్స్ఫర్ ఉంటాయి. పర్యావరణ దృక్పథంలో ఈ ఇంజన్ డెవలప్మెంట్ గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసుల్ని అనుసరిస్తుంది. ఇంధన సామర్థ్యం పెరగడం వల్ల విమానాల ఎమిషన్లు తగ్గుతాయి. ఇది గ్లోబల్ క్లైమేట్ గోల్స్కి సహకరిస్తుంది. భారతదేశం రక్షణ రంగంలో రెన్యూవబుల్ ఎనర్జీ ఉపయోగించి టెస్టింగ్ ఫెసిలిటీలు అభివృద్ధి చేస్తోంది. ఈ ఒప్పందం ద్వారా భారత ఏరోస్పేస్ ఇండస్ట్రీలో గ్రీన్ జాబ్స్ సృష్టి అవుతాయి. ఇంజనీర్లు, టెక్నీషియన్లు పర్యావరణ స్నేహపూర్వక టెక్నాలజీల్లో శిక్షణ పొందుతారు. స్థానిక ఉత్పత్తి వల్ల లాజిస్టిక్స్ ఎమిషన్లు తగ్గుతాయి. భారతదేశంలోనే ఇంజిన్ తయారీ ద్వారా ట్రాన్స్పోర్ట్ కార్బన్ ఫుట్ ప్రింట్ మినిమైజ్ అవుతుంది. ఇది మేక్ ఇన్ ఇండియాను గ్రీన్ మేక్ ఇన్ ఇండియాగా మారుస్తుంది. భవిష్యత్తులో ఈ టెక్నాలజీ ఎక్స్పోర్ట్ చేస్తే భారతదేశం గ్లోబల్ గ్రీన్ డిఫెన్స్ టెక్ లీడర్ అవుతుంది. ఈ ఒప్పందం భారత రక్షణ బడ్జెట్లో స్వదేశీ పెట్టుబడుల్ని పెంచుతుంది. ప్రైవేట్ సెక్టార్ AMCలో పాల్గొంటున్నారు. ఇది ఇన్నోవేషన్ని ప్రోత్సహిస్తుంది. పర్యావరణ సమతుల్యత కాపాడుకుంటూ రక్షణ బలోపేతం చేయడం ఈ ఒప్పందం యొక్క ప్రత్యేకత. ముగింపుగా ఫ్రాన్స్ MTC ఆఫర్ మరియు 120 kN ఇంజిన్ ఒప్పందం భారత ఏరోస్పేస్ రంగానికి గేమ్ చేంజర్. ఇది స్వావలంబన, స్ట్రాటజిక్ సహకారం మరియు పర్యావరణ స్నేహపూర్వక భవిష్యత్తును కల్పిస్తుంది. భారతదేశం గ్లోబల్ ఏరోస్పేస్ పవర్ హౌస్గా అవతరిస్తుంది. గ్రీన్ టెక్నాలజీలతో ప్రపంచానికి మాదిరిగా నిలుస్తుంది.